మన శరీరంలో మనకు తెలియకుండానే ఒక చాలా పెద్ద కాంప్లెక్స్ నెట్వర్క్ పనిచేస్తూ ఉంటుంది. చాలామందికి దాని గురించి పెద్దగా అవగాహన ఉండదు. అదే మన నాడీ వ్యవస్థ. ఈరోజు ఈ రహస్య నెట్వర్క్లో ఒక చిన్న అంతరాయం మన ఆరోగ్యం మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో మనం కలిసి చూడబోతున్నాం. ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న ఈ చిత్రం కేవలం ఒక బొమ్మ కాదు. మన శరీరం లోపల ఏం జరుగుతోందో అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిది. ఇక్కడ కనిపించే ప్రతి నాడి, ప్రతి కనెక్షన్ ఒక కథ చెబుతుంది. ఆ కథలేంటో ఇప్పుడు విందాం. ఒక్క క్షణం ఆలోచించండి. తలనొప్పి, కీళ్లనొప్పులు, కడుపులో గడబిడ, ఈ మూడింటికి ఒకటే కారణముండొచ్చా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా సమాధానం మాత్రం మన కేంద్ర నాడీ వ్యవస్థలోనే దాగి ఉంది. మన నాడీ వ్యవస్థను ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ సూపర్ హైవేలా ఊహించుకుందాం. బ్రెయిన్ నుంచొచ్చే మెసేజ్లు బాడీలోని ప్రతి భాగానికి ప్రయాణిస్తుంటాయన్నమాట. మరి ఈ హైవేకి మెయిన్ రూట్ ఏంటంటే మన వెన్నెముక. అయితే ఈ సూపర్ హైవేలో ఒక రోడ్ బ్లాక్ పడితే ఏం జరుగుతుంది? ఇక్కడే అస్సలు కథ మొదలవుతుంది. మన వెన్నెముకలో ఒక్కటంటే ఒక్క వెన్నుపూస దాని ప్లేస్ నుంచి కొద్దిగా పక్కకి జరిగినా చాలు, అది నలాల సిగ్నల్స్కి ఒక పెద్ద అడ్డంకిగా మారిపోతుంది. మన సూపర్ హైవే మీద ఏర్పడే రోడ్ బ్లాక్ ఇదే అనమాట. ఈ రోడ్ బ్లాక్నే టెక్నికల్గా మనం నరాల జోక్యం అని పిలుస్తాం. సింపుల్గా చెప్పాలంటే మన ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే మీద ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ అవ్వడం లాంటిది. ఈ జామ్ వల్ల సిగ్నల్స్ వాటి డెస్టినేషన్కి సరిగ్గా చేరలేవు. అక్కడ్నుంచే అసలు సమస్యలు మొదలవుతాయి. ఆ ఒక్క రోడ్ బ్లాక్ ఏర్పడగానే దాని ప్రభావం అక్కడితో ఆగదు. అది వెంటనే దాని చుట్టూ ఉన్న ప్రాంతంలో ఒకదాని తర్వాత ఒకటిగా సమస్యలను సృష్టిస్తుంది. నీటిలో ఒక చిన్న రాయి వేస్తే అలలు ఎలా వ్యాపిస్తాయో అచ్చం అలాగే. ఆ గొలుసుకట్టు ప్రభావం ఎలా ఉంటుందంటే చూడండి. ఫస్టు వెన్నుపూస పక్కకి జరుగుతుంది. ఇది నరం మీద ఒత్తిడికి దారితీస్తుంది. ఫలితంగా ఆ జాయింట్లో వాపు వస్తుంది. ఇక ఫైనల్గా బాడీ తనను తాను కాపాడుకోవడానికి ఆ చుట్టుపక్కల కండరాలను గట్టిగా బిగించేస్తుంది. ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి చకచకా జరిగిపోతుంది. సరే, ఇప్పుడిదాకా సమస్య మొదలైన చోట ఏం జరుగుతుందో చూశాం. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ డిస్టర్బ్ అయిన సిగ్నల్స్ శరీరంలో ప్రయాణించి సమస్య ఉన్న చోటికి చాలా దూరంలో కూడా కొత్త సమస్యలను ఎలా సృష్టిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒక సింపుల్ ఉదాహరణ తీసుకుందాం. మెడ దగ్గర వెన్నెముకలో ఒక చిన్న సమస్య వచ్చి అక్కడి నరాల ప్రసారానికి ఆటంకం కలిగిందనుకోండి. దాని ప్రభావం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? విపరీతమైన తలనొప్పి రూపంలో. అంటే సమస్య మూలం మెడలో ఉంటే లక్షణం మాత్రం తలలో బయటపడుతోంది. ఇదే లాజిక్ మిగతా భాగాల కూడా వర్తిస్తుంది. వెన్నెముకలోని సమస్య చెయ్యి లేదా మూచేతిలో నొప్పిగా బయటపడొచ్చు. అంటే మనమిక్కడ నేర్చుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే నొప్పి ఎక్కడ ఉందో సమస్య మూలం కూడా అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ఇది చాలామంది అస్సలు ఊహించని కనెక్షన్. మన జీర్ణ వ్యవస్థకి, వెన్నెముక నరాలకి చాలా బలమైన సంబంధముంది. మన పొట్ట, ప్రేగులు వంటి అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే వాటికి బ్రెయిన్ నుంచి నరాల ద్వారా సరియైన సిగ్నల్స్ అందాలి. ఆ సిగ్నల్స్ అందడం చాలా ముఖ్యం. అంతేకాదు, నాడీ వ్యవస్థ ప్రభావం మన రోగ నిరోధక వ్యవస్థ మీద కూడా ఉంటుంది. దీన్ని బట్టి నాడీ వ్యవస్థ ప్రభావం ఎంత విస్తృతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అది మన శరీరంలోని దాదాపు ప్రతి వ్యవస్థను కంట్రోల్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. సరే, ఇప్పుడుదాకా మనం చూసిన ఈ ఉదాహరణలన్నీ మనల్ని ఒకే ఒక కేంద్ర బిందు దగ్గరికి తీసుకొస్తున్నాయి. ఈ చిత్రం యొక్క అసలైన సారాంశమేమిటో ఇప్పుడు మనకు స్పష్టమవుతుంది. ఇంతసేపు మనం తెలుసుకున్న దాని సారాంశం ఇదే. చాలా సింపుల్గా చెప్పాలంటే నరాలు అన్నింటినీ కలుపుతాయి. తలనొప్పి, జీర్ణ సమస్యలు, కీళ్ల నొప్పులు, ఇమ్యూనిటీ, వీటన్నింటినీ నియంత్రించేది, అనుసంధానించేది మన నాడీ వ్యవస్థే. ఈ కొత్త అవగాహనతో ఈ చిత్రాన్ని మళ్ళీ చూస్తే దాని అర్థం పూర్తిగా మారిపోతుంది. ఇది కేవలం వేర్వేరు భాగాల కలయికలా కాకుండా మన శరీరంలోని ప్రతి వ్యవస్థ ఒకదానితో ఒకటి ఎంత అద్భుతంగా ముడిపడి ఉందో చెప్పే ఒక సంపూర్ణ కథలా కనిపిస్తుంది. అయితే ఇదంతా మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకువస్తుంది. మన శరీరం ఇంతలా అనుసంధానించబడి ఉన్నప్పుడు కేవలం నొప్పి ఉన్న చోట అంటే లక్షణానికి చికిత్స చేయడం కరెక్టా? లేక దాని వెనుక ఉన్న అస్సలు మూలాన్ని కనుక్కొని దాన్ని పరిష్కరించడం కరెక్టా?